అందరికీ నమస్తే, నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో బొంబాయి చట్నీ, అదేనండి పూరితో పాటు సర్వ్ చేసే హోటల్ స్టైల్ ఆలూ కర్రీని సింప్లెస్ట్ మెథడ్లో ఇంట్లోనే రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటమన్న తర్వాత 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని, 2 పెద్ద ఉల్లిపాయల్ని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం కారం అంటే చిల్లీ పౌడర్ అనేది ఏమీ యూజ్ చేయము. సో మీరు తినే ఘాటుకు సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి క్వాంటిటీ రేషియోస్ అనేవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు లో హీట్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పూరీతో సర్వ్ చేసుకునే పొటాటో కర్రీని ఇంకొక మెథడ్లో ఎలా సర్వ్ చేయొచ్చు, అలాగే పూరీ, రోటీ, చపాతీ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా ఎలాంటి కర్రీస్ ప్రిపేర్ చేయొచ్చు అనేది ఆల్రెడీ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టాను. ఆ రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని, పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకుని, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి, కడాయికి సరిపడా లిడ్ పెట్టేసి వాటర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకిపోయినాయి అని అనుకునే స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ కుకింగ్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. అవి పచ్చిగా ఉన్నప్పుడే యాడ్ చేసేస్తే మనకి తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం కరకర అని అంటూ టేస్ట్ అనేది అంత బాగోదు. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు హై హీట్లో ప్రెషర్ కుక్ చేసుకుని, పైన ఉన్న తోలు అనేది పీల్ ఆఫ్ చేసేసి బంగాళదుంపల్ని మెదిపి పెట్టుకున్నాను. అలా మెదిపించుకున్న ఈ పొటాటోస్ని ఆనియన్స్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం రెడ్యూస్ అయిన తర్వాత యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని లిడ్ అనేది పెట్టేసేయాలి. ఈ కుక్ అవుతున్నప్పుడు ప్యారలల్గా ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి 2 టీ స్పూన్ల శనగపిండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఎలాంటి గడ్డలు లాంటివి ఏర్పడకుండా సాఫ్ట్ అండ్ థిక్ పేస్ట్ వచ్చే విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి. అలా రెడీ చేసి ఉంచుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని బంగాళదుంపలు ఉడుకుతున్న స్టేజ్లోనే ఈ కడాయిలోకి వేసేసి కంటిన్యూస్గా గరిటె పెట్టి కొన్ని సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఉండటం వల్ల కూరలో ఎలాంటి పిండి ముద్దలు లాంటివి ఏర్పడకుండా సాఫ్ట్ టెక్స్చర్లో ఉంటుంది. సో ఇలా శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత మరొకసారి లిడ్ అనేది పెట్టేసి 5 to 6 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకోవటం వల్ల బంగాళదుంపలు బాగా ఉడికిపోతాయి. అలాగే మనం వేసిన శనగపిండి మిశ్రమం కూడా బాగా కలిసిపోయి ఎక్కడ ఆ పచ్చిదనం అనేది ఉండదు. సో కర్రీ కొంచెం సెమీ-థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు బాగా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అనేది వేస్తున్నాను. చాలామంది అల్లం ముక్కలు అనేది పోపుతో పాటు వేసేస్తారు, బట్ నాకు లాస్ట్లో వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు అక్కడక్కడ తెలుస్తూ టేస్ట్ అనేది ఇలా నచ్చుతుంది. సో అందుకని ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నాను. సో అల్లం ముక్కలు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు లో హీట్లో కుక్ చేసుకుని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసేయాలి. టైం గడిచే కొద్దీ మనం శనగపిండి మిశ్రమం వేయటం వల్ల కర్రీ అనేది మరి కొంచెం దగ్గరగా వస్తుంది. సో ఈ కర్రీ అనేది మనం పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఐ హోప్ ఈ బొంబాయి చట్నీ ఆర్ పూరి ఆలూ కర్రీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం.